ఏంటి చాలా బిజీగా ఉన్నాం. స్టోరీ రాసుకుంటున్నా కొత్త సినిమాకు. ఎలాగో లైగర్ పోయింది కదా, ఈసారైనా నన్ను నమ్ముకున్న వాళ్ళను డిసప్పాయింట్ చేయకూడదని కష్టపడి కొత్త స్టోరీ రాసుకుంటున్నా. అచ్చా, హీరో ఎవరు? మళ్ళీ స్టోరీ మొత్తం రెడీ అయ్యాక హీరోను సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు కొత్త స్టోరీలు ఏమొద్దు, అందరూ పార్ట్ 2 మూవీ ట్రై చేస్తున్నారు, నువ్వు అలాగే ట్రై చేయి. కొత్త స్టోరీ వద్దా? మరి ఇంకేం చేయమంటావు? అంటే ఇప్పటికిప్పుడు నా సినిమాల్లో సీక్వెల్ అంటే నేను తీసిన సినిమాల్లో ఏ మూవీకి సీక్వెల్ తీసేంత లేదు కదా. తీయాలంటే ఒకవేళ గోలిమారు లేకుంటే పోగిరి ఈ మూవీస్కి ఏమన్నా సీక్వెల్ తీయొచ్చు ట్రై చేస్తే, అది కూడా స్క్రిప్ట్ ఎలా వస్తుందో చెప్పలేము. అందుకే కొత్తది రాసుకుంటున్నా. ఎందుకు అనవసరంగా కొత్త ప్రయోగాలు, మంచి సినిమాలను మళ్ళీ సీక్వెల్ తీసి ఎందుకు దాన్ని చెడమింగడం అనేసి కొత్తది రాసుకుంటున్నా. ఇప్పుడు ఆ సినిమాలు నువ్వు చెయ్యలేవు, కానీ ఇస్మార్ట్ శంకర్ పార్ట్ 2 ఇస్మార్ట్ శంకర్ కా ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్ ఎలా తీస్తాం? అయిపోయింది కదా అది. అది వన్ టైం స్టోరీ అంతే. మళ్ళీ దానికి సీక్వెల్ తీస్తే బాగుండదు, జనాల మీద రుద్దినట్టు ఉంటుంది అదే స్టోరీని. మళ్ళీ సీక్వెల్ అంటే మళ్ళీ అదే చిప్పు పెట్టి మళ్ళీ తీయాలి అంతే. అలాంటిది వద్దు. అంటే తీయవా తీయవా నువ్వు ఫస్ట్ నిలబడి మాట్లాడు. ఎందుకు తీయవు? తీసా నువ్వు చెప్పినట్టే తీసా. కోపడదు. నిలబడి మాట్లాడతా. నువ్వు కూర్చో, నేను నిలబడి మాట్లాడతా. తీద్దాం, నువ్వు చెప్పినట్టే తీద్దాం. నువ్వు కోపం ఎందుకు అలా చేస్తావు? ఎప్పుడు నేను నీ మంచి కోసమే కదా చెప్పేది. అలాగే ఇస్మార్ట్ శంకర్ 2లో బొక్క క్యారెక్టర్ మనం అనుకున్నాం కదా, ఆ క్యారెక్టర్ కూడా యాడ్ చేయి. ఈ సినిమాకు కరెక్ట్గా ఉంటుంది. తొందర స్టోరీ మొత్తం ఫినిష్ చేయి. తెలుసు, నీ మాట వింటే నేను ఎప్పుడు బాగుపడతాను. ఎప్పుడు నా మంచి కోసమే కదా చెప్పేది. నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? అందుకే మళ్ళీ నువ్వు చెప్పినట్టే, మన గత 2-3 సినిమాలు ఎలా నువ్వు చెప్పినట్టే చేశానో ఈ సినిమా కూడా నువ్వు చెప్పినట్టే చేస్తా. అంత నమ్మకం నాకు నువ్వంటే. వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కౌంట్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, చాలా మంది చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, లైక్ అయితే రావడం లేదు. సో మీరు కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఇప్పుడు ఎంజాయ్ చేయండి. మూవీ స్టార్టింగ్లోనే హీరో వాళ్ళమ్మ ఇద్దరివి కాన్వర్సేషన్కి మంచి సీన్స్ మనం తీసుకుందాం. తల్లి కొడుకులవి మంచి సెంటిమెంట్గా, ఒకళ్ళంటే ఒకరికి ఎంత ఇష్టం అనేది చూపిస్తూ మనం ఒక సీన్ తీసుకుందాం. అలాగే ఒక సాంగ్ కూడా పెడదాం, చాలా బాగుంటుంది. ఓకే, తర్వాత హీరో పెద్దగవుతాడు. ఈ సోదంతా నాకు వద్దు. ఇందులో అమ్మ క్యారెక్టర్ని చంపేయి అంతే. నువ్వు అమ్మ క్యారెక్టర్ని చంపే చెప్తా ఏంటి? వద్దా? ఏంటి బాగా ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, అప్పుడేం నచ్చలేదు. హీరో వాళ్ళమ్మ చనిపోదు ఇందులో, అలాగే ఉంటుంది, చనిపోదు. ఓకే, హీరో వాళ్ళమ్మ చనిపోవాలనా? ఓకే, చనిపోయేలా రాద్దాం. నువ్వు చెప్పావు కదా, రాస్తాను నేను. నువ్వు ఎలా చెప్తే అలాగే. హీరో వాళ్ళమ్మ చిన్నప్పుడే చనిపోతుంది అంటే ఎవరో చంపేస్తారు. ఆ చంపేసిన వాళ్ళను హీరో చంపాలి పెద్దయ్యాక. అదే ఇక్కడ నుండి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? నాకు ఈ మూవీలో మంచి కండలు తిరిగిన విలన్ కావాలి. విలన్ ఉంటాడు, పెద్ద విలను. విలన్కి ఇంట్రడక్షన్లోనే ఫైట్ పెడతాం చాలా గ్రాండ్గా, రిచ్తో. తనకున్న పవర్ ఏంటి అనేది మనం ఈ ఫైట్లో చూపిద్దాం. విలన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మన హీరో ఆ విలన్ని కొట్టాక అంత స్ట్రాంగ్ అవుతాడు. ఇక్కడ విలన్ చనిపోకూడదు, కానీ చనిపోయినట్టే ఉండాలి. అదే మ్యాజిక్. అప్పుడే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. అంటే ఇప్పుడు విలన్ చనిపోవాలనా? ఓకే, చనిపోయేలా ఉంటాడు కానీ చనిపోడు, అలాగని స్టోరీ రాయాలి. ఓకే, నాకు అర్థమైపోయింది. నేను చెప్తాను నీకు. నేను ఫుల్ స్టోరీ చెప్తా, ఒకసారి విను. నాకు అర్థమైపోయింది ఏం చెప్పాలనుకున్నావు. ఓకే, విలన్కు ఇంట్రొడక్షన్లో మనం గ్రాండ్గా ఫైట్ పెట్టాం కదా. ఆ ఫైట్ అయిపోయాక విలన్ కళ్ళు తిరిగి పడిపోతాడు. ఏంట అని హాస్పిటల్కి తీసుకెళ్తారు. తీసుకెళ్ళాక అక్కడ విలన్కు చేదు నిజం తెలుస్తుంది. అదేంటంటే విలన్ ఇంకో 3 నెలల్లో చనిపోతున్నాడు అని విలన్కి తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు విలన్కి మెంటల్ ఎక్కుతూ ఉంటుంది అనమాట. సో విలన్ పేరు మన సినిమాలో బిగ్ బుల్కి మెంటల్ ఎక్కుతూ ఉంటుంది. ఇంకా 3 నెలల్లో నేను చనిపోతున్నాను, నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది కదా, నా డీల్స్ ఇంకా ఇండియాలో ఇంకా అవ్వలేదు, నేను ఎలా ఇప్పుడు నేను చావకూడదు అని అనుకుంటూ ఉంటాడు. ఆ టైంలోనే మెమొరీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని ఆప్షన్ ఉందని తెలుసుకుంటాడు అనమాట. తెలుసుకున్న తర్వాత చాలా మంది ట్రై చేస్తాడు. విలన్ మెమొరీ తీసుకుపోయి వేరే వాళ్ళ మెదడుకు చిన్న బొక్క పెట్టి అందులో పెడితే సెట్ అయిపోతుంది అని తెలుస్తుంది. కానీ చాలా మందిని ట్రై చేస్తుంటారు, వాళ్ళందరూ చనిపోతారు తప్ప ఎవరు సెట్టారు. ఆ తర్వాతే విలన్కు నిజం తెలుస్తుంది. ఇలాగే ఒకసారి చిప్పు ఒకరికి పెట్టారు, ఇప్పుడు వాడిని నువ్వు పట్టుకుంటే చాలు అని. అతను ఎవరో కాదు, మన ఇస్మార్ట్ శంకర్కి ఆల్రెడీ మనం చిప్పు పెట్టాం పార్ట్ 1లో. ఇప్పుడు సేమ్ విలన్ చిప్పు తీసుకుపోయి హీరోకి పెట్టాలి. ఇది విలన్ ప్రజెంట్ ఉన్న లక్ష్యం. ఓకే, నాకు హీరో క్యారెక్టర్ వచ్చేసి ఫుల్ మాస్గా ఉండాలి, అలాగే రొమాంటిక్గా ఉండాలి. నువ్వు ఏమన్నా చేస్తావు. ఇప్పుడు హీరో ఇంట్రడక్షన్ ఫుల్ మాస్ ఫైట్తో, స్మార్ట్ యాటిట్యూడ్తో మామూలుగా ఉండదు, రచ్చ ఉంటుంది ఫైట్. అది అయిపోయిన వెంటనే ఇంకో సాంగ్, మాస్ సాంగ్, మామూలుగా ఉండదు. మాకి కిరికిరి అని ఒక సాంగ్ పెడదాం, అదిరిపోతుంది. ఇంకా నువ్వు చెప్పినట్టే వస్తుంది కదా అది. నువ్వు సాటిస్ఫైడ్ అయితే చాలు, నాకు వేరేళ్ళతో అవసరం లేదు. నువ్వు సాటిస్ఫైడ్ అయితే చాలు, తర్వాత నేను సాటిస్ఫైడ్ అవుతా, ఇంకా వేరేళ్ళతో నాకు సంబంధం లేదు.
ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు హీరోయిన్ ఇంట్రడక్షన్ హీరో ఆటోలో వస్తూ ఉంటాడు, హీరోయిన్ ఆటో ఆపి ఆటోలో ఎక్కుతుంది. హీరోయిన్ ని చూడగానే హీరో ఫ్లాట్, ఆటోలో మంచి సీన్స్ పెడదాం మనం, అది దిరిపోతుంది అంట. ఇప్పుడు ఉంటది ఇంట్రడక్షన్ ఆలీది, అదే మనం రాసుకున్నాం కదా బొక్క క్యారెక్టర్, అది ఈ మూవీలో పెట్టేద్దాం మనం. ఈ మూవీలో పెడితే నువ్వు చెప్పినట్టే స్టార్టింగ్ లో నువ్వే కదా చెప్పింది, ఈ మూవీలో ఇక్కడ నుండి మనం ఈ క్యారెక్టర్ అనేది కంటిన్యూ చేద్దాం. ఓకే, కానీ బొక్క క్యారెక్టర్ ఇంకా కామెడీ మూవీకి హైలైట్ అవ్వాలి, ఇంకా నవ్వి నవ్వి పడి పడి చచ్చిపోవాలి, అలాంటి కామెడీ మనం ఆలీతో చేపిద్దాం. ఇప్పుడు మళ్ళీ హీరో సేమ్ రాబరీ కోసం అని పోతాడు, కాకపోతే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంటుంది, అక్కడ హీరోయిన్ ఉంటుంది. ఇంకా హీరోయిన్ తో కొంచెం రొమాంటిక్ గా మనం షార్ట్ లో ఫైట్ ప్లాన్ చేసి ఆ తర్వాత హీరోయిన్ ని కొట్టేస్తాడు, తర్వాత పెట్టేస్తాడు, వచ్చేస్తాడు. అంటే అదేనా? అదే, హీరోయిన్ ని కొట్టి ముద్దు పెట్టి డబ్బులు తీసుకొని వచ్చేస్తాడు. ఇది సీన్. ఇప్పుడు మళ్ళీ మనం బొక్క క్యారెక్టర్ ని చేద్దాం. ఈ బొక్క కోసం పోలీసులు వెతుకుతూ ఉంటారు, అప్పుడు పారిపోయాడు కదా స్టార్టింగ్ లో జర్నలిస్ట్ తీసుకొని. సో ఇప్పుడు ఆ బొక్క కోసం పోలీసులు వెతుకుతూ ఉంటారు, కానీ బొక్క మాత్రం ఒక ట్రైన్ లో అమ్మాయిల బోగిలో వెళ్ళి రొమాన్స్ గా కసిబిసి చేస్తూ ఉంటాడు. మామూలుగా ఉండదు, కామెడీ మామూలుగా ఉండదు, అదిరిపోతుంది అంతే. బాగా సూపర్ కదా బొక్క కామెడీ, ఎంత బాగుందో, సూపర్. ఇప్పుడు ఇక్కడ ఫుల్ మాస్ ఫైట్ పెట్టు, రచ్చ అవ్వాలంతే. డజన్ల కొద్ది విలన్స్ వస్తుండాలి, హీరో పోతుండాలి, అలా ఉండాలి. అంటే ఇప్పుడు ఫైట్ అంటే ఇప్పటికిప్పుడు మనం, నేను అన్ని ఫైట్స్ ఏం రాసుకోలేదు, 1, 2, 3 అంతే. సరే నువ్వు చెప్పావు కదా, మళ్ళీ ఇంకో ఫైట్ ఇక్కడ మనం యాడ్ చేద్దాం. ఇప్పుడు విలన్స్ బిగ్ బుల్ మనుషులు ఉంటారు కదా, హీరోని వెతుక్కుంటూ వస్తారనమాట. సో హీరోని ఎత్తుకెళ్లకుండా ఏదో ఒకటి చెప్పి అలా కాకుండా వెళ్ళి డైరెక్ట్ కొట్టి తీసుకోదామని వస్తారు. హీరో మాత్రం వాళ్ళ పుంగి బజాయిస్తాడు ఫుల్ యాటిట్యూడ్ తో, మాస్ ఫైట్ ఉంటుంది. ఓకేనా? సాటిస్ఫైడ్? ఓకే, యూ సాటిస్ఫైడ్, ఐఎమ్ సాటిస్ఫైడ్. ఇప్పుడు బొక్క కామెడీ పెట్టు, అంటే ఇప్పుడు మళ్ళీ బొక్క సీన్ ఏం లేదు, మళ్ళీ సెకండ్ హాఫ్ లోనే. ఇప్పుడు ఏం రాయలేదు బొక్క సీన్ నేను. ఓకే, కావాల్సింది అంటావా? సరే నువ్వు చెప్తే నేను ఎప్పుడైనా కాదన్నా. సరే నువ్వు చెప్పావు కాబట్టి ఇప్పుడు బొక్కకు మనం ఒక పబ్బులో అమ్మాయిలతో మంచి సీన్ పెడదాం, దాంతోపాటు బొక్కకు స్పెషల్ సాంగ్ కూడా ఇద్దాం మనం. ఇంకా బొక్క సాంగ్ అంటే ఇంకా స్పెషల్ అయిపోవాలి, అలాంటి సాంగ్ మంచి ఎంటర్టైన్మెంట్ తో కామెడీగా మనం ఒకటి క్రియేట్ చేద్దాం. ఇక అయితే హీరోని పట్టుకోవడం తన మనుషుల వల్ల అవ్వడం లేదని బిగ్ బులే స్వయంగా ఇండియాకు వస్తాడు, ఆ వచ్చేకి సిబిఐకి తెలుస్తుంది. ఓకే, కానీ మూవీలో సిబిఐకి ఎక్కువ పవర్ ఉండకూడదు, మంచం మీద దించాలా ఉంచాలా అన్నట్టు ఉండాలి క్యారెక్టర్ అంతే. ఓకే, సిబిఐ ఉంటారంటే మనకు పెద్దగా యూజ్ ఏం ఉండదు. సరే మళ్ళీ బొక్క కామెడీ పెట్టు, నువ్వు పెట్టు. మళ్ళీ బొక్క సీనా అంటే ఇన్ని సీన్లు బొక్కకి పెడితే మళ్ళీ హీరోకి, విలన్ కి, హీరోయిన్ కి సీన్లు, సినిమా మొత్తం బొక్క సినిమానే అయిపోతుంది. సరే నిన్ను నేను డిసప్పాయింట్ చేయను, నువ్వు నన్ను డిసప్పాయింట్ చేయవు, నువ్వు చెప్పినట్టే చేస్తా. బొక్కకు మళ్ళీ మంచి, బొక్కకు అమ్మాయిలు అంటే పిచ్చి అనమాట, ఎందుకంటే తన ప్రపంచంలో అమ్మాయిలు యుద్ధాలు తప్ప ఏం తెలియదు బొక్కకు, అందుకని ఎప్పుడు అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈ కొంచెం కామెడీగా మనం తీసుకుందాం సీన్ బొక్క కోసం, నీకోసం. ఇప్పుడు బిగ్ బుల్ వచ్చేసి హీరోని కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ ఎందుకంటే అదే మెమొరీ ట్రాన్స్ఫర్ చేయాలి కదా, చేస్తాడు. కానీ అదే టైంలో హీరో బిగ్ బుల్ని చూస్తాడు, చూసిన వెంటనే రే నిన్ను చెప్పడానికి నేను వెతుకుతున్నాను అని డైలాగ్లు మనం హీరోతో చెప్పిద్దాం. ఎందుకంటే హీరో చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చనిపోతుంది కదా, ఆ చంపేది ఎవరో కాదు బిగ్ బుల్ అని మనం ఆడియన్స్ కి ఒక ట్విస్ట్ లో మనం అక్కడ యాడ్ చేద్దాం, చాలా బాగుంటుంది. చెప్పేదే పెట్టేస్తారు హీరోకి. మెమొరీ ట్రాన్స్ఫర్ మళ్ళీ హీరోకి చేస్తున్నారని తెలిసిన సిబిఐ హీరోని తీసుకొని వెళ్తూ ఉంటారు, కానీ మధ్యలో బిగ్ బుల్ వచ్చి సిబిఐ మీద అటాక్ చేసి హీరోను తీసుకొని వెళ్తూ ఉంటాడు. హీరోను తీసుకెళ్తున్నప్పుడు బిగ్ బుల్ హీరో ఒకసారి వస్తున్నాడు, అసలు వచ్చి చూస్తాడు, చూసేసరికి బిగ్ బుల్ అడిగితే సంపాదించాడు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్, హీరో మైండ్ లో ఆల్రెడీ విలన్ చిప్ అనేది ఉంటున్నాడు. సో దానివల్ల ఏమవుతుందంటే బిగ్ బుల్ మెమొరీస్ షార్ట్లు వచ్చి పోతుంటాయి, ఇంకా హీరోకి ఏం సమజ్ కాదు. ఇప్పుడు కొంచెం సంపాలా ఏం చేయాలన్నా అర్థం కాదంట, అర్థం కాక అక్కడ నుండి ఎస్కేప్ అయిపోయి ఆ తర్వాత హీరోయిన్ ని కలిసి చెప్తాడు అనమాట. సో మా అమ్మను చెప్పింది ఎవడో కాదు ఆ బిగ్ బుల్ గాడే, ఇప్పుడు ఏం చేయాలి అది అని కొంచెం ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్తాడు, ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయింది అని. ఈ స్టోరీ మనం చాలా సెంటిమెంట్ గా, హార్ట్ టచింగ్ గా మనం తీద్దాం, చాలా బాగుంటుంది. కానీ అంతలోనే మళ్ళీ సీరియస్ వచ్చి హీరోని అరెస్ట్ చేసి తీసుకెళ్తాం. ఓకే, ఇప్పుడు బొక్క పెట్టు బొక్క పెట్టు. ఇప్పుడు మళ్ళీ బొక్క స్టోరీయా? బొక్క ఎన్నిసార్లు ఇరికియాలి, జనాలకు విరక్తి వస్తుంది. మనం అంత ఇరికిస్తే ఏదో 2-3 షాట్లు అంటే పెద్ద కనిపించదు, కానీ మరీ ఏంటంటే నువ్వు ఓపడదు, నేను ఇరికిస్తా, నేను బొక్క పెడతా, ఎక్కడో ఒకటి బొక్క పెడతా. యూ సాటిస్ఫైడ్, ఐఎమ్ సాటిస్ఫైడ్, నీకు కావాల్సింది నేను చేస్తా. అది నీకు ఇప్పుడు బొక్క పెట్టాలి, ఇక్కడ పెట్టేద్దాం. మంచి కామెడీ సీన్ ఏదో ఒకటి క్రియేట్ చేసి అప్పుడప్పుడు పెట్టేద్దాం. సాటిస్ఫైడ్, ఐఎమ్ సాటిస్ఫైడ్. ఇప్పుడు బిగ్ బుల్ దగ్గరికి హీరో వెళ్తాడు, కానీ వెళ్ళేటప్పుడు శంకర్ గానే వెళ్తాడు, కానీ వెళ్ళాక బిగ్ బుల్ లా మారిపోతాడు. అంటే మెమొరీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అయిపోతుంటుంది అనమాట, ఆల్మోస్ట్ మారిపోతూ ఉంటాడు హీరో. ఓకే, సూపర్. ఇక్కడ బొక్క కామెడీ పెట్టి మళ్ళీ బొక్కనా? నా జీవితం, నేను డబుల్ స్మార్ట్ సినిమా తీస్తున్నాను, బొక్క సినిమా తీస్తున్నాను, అర్థం కావడం లేదు. నిన్ను మాత్రం నేను డిసప్పాయింట్ చేయను, నువ్వు చెప్పినావు కదా, నేను పెడతా బొక్క, పెడతా, బరాబర్ పెడతా.
యూ సాటిస్ఫైడ్, ఐఎమ్ సాటిస్ఫైడ్. ఇప్పుడు హీరోయిన్ కిడ్నాప్ చేసుకొని తీసుకొని వెళ్తుంది. కానీ మధ్యలో సేఫ్టీ కోసం అనేసి మధ్యలో పోలీస్ స్టేషన్లో ఆగుతారు. అక్కడ ఉంటుంది ఎమోషనల్ సీను, మామూలుగా ఉండదు. సరేలే, నీ తొక్కలో ఎమోషన్ కొంచెం సేపు పక్కన పెట్టు. ఇక్కడ పోచమ్మ క్యారెక్టర్ క్రియేట్ చేయి, ఆ క్యారెక్టర్ హీరోకి కనెక్ట్ చేయి, తర్వాత క్లైమాక్స్ లో యాడ్ చేయి. ఎమోషన్ మామూలుగా ఉండదు. అంటే నేను చెప్పేది ఓకే, ఈ సీన్ కూడా నీ ఇష్టం. సరే అలాగే పెడదాం. ఇప్పుడు పోచమ్మ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ని కొన్నిసార్లు కొడుతూ ఉంటే అప్పుడు ఆ పోచమ్మ అనే పేరు తెలుస్తుంది హీరోకి. పోచమ్మ అంటే వాళ్ళ అమ్మ కనెక్ట్ అవుతుంది అనమాట. కనెక్ట్ అయ్యి ఆవిడ్ని కాపాడతాడు. ఇక నుండి నాకు ఎవ్వరు లేరు, నువ్వే నాకు నా పోచమ్మవి అని హీరో ఆ పోచమ్మకు కనెక్ట్ అవుతాడు. ఆ పోచమ్మ కూడా హీరోకు కనెక్ట్ అవుతుంది. ఓకేనా? యూ సాటిస్ఫైడ్, ఐఎమ్ సాటిస్ఫైడ్. ఇంకా హీరో అక్కడ నుండి బయటికి వచ్చి డాబాలో ఉంటారు. సో అక్కడ మళ్ళీ శంకర్కి బిగ్ బుల్ పూనుతాడు. సో అలా పూనిన తర్వాత ఏమవుతుంది, అక్కడ ఉన్న పోచమ్మను హీరోయిన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ అక్కడే ఉంటుంది, హీరో ఫ్రెండ్ అక్కడే ఉంటాడు. కానీ పోచమ్మ మాత్రం అక్కడ ఉండదు. ఎందుకంటే సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ మనం ఇక్కడ వాడుకుందాం. హీరో కార్ తీసుకొని పోతుంటాడా, కానీ పోచమ్మ మాత్రం వెనక నుండి పరిగెత్తుకుంటూ పోయి కార్ బ్యాక్ సైడ్ లో ఇలా వేలాడుతూ వెళ్తుంది హీరోతో పాటు. ఇది ఎమోషన్. వావ్, సూపర్ ఉంది. ఇక్కడ బొక్క క్యారెక్టర్ పెట్టారు. మళ్ళీ బొక్క కామెడీయా అంటే ప్రీ క్లైమాక్స్ జరుగుతుంది, తర్వాత క్లైమాక్స్. మళ్ళీ ఇప్పుడు బొక్కని ఇరికేయడం ఎందుకు, తప్పదా? సరే ఓకే, ఎక్కడో పెడదాం. ఓ షాపింగ్ మాల్లో బొక్క మళ్ళా అమ్మాయిలతో అలా రొమాన్స్ చేస్తూ ఉంటాడు. అది మనం కామెడీగా తీద్దాం, చాలా బాగుంటుంది. బొక్క అని బ్యాక్గ్రౌండ్ లో లైట్ గా మ్యూజిక్ స్టార్ట్ చేసి బొక్కతో విచిత్రమైన మూమెంట్స్ మనం చేపిద్దాం. కామెడీ ఉంటుంది, జనాలు ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు శంకర్ మీద బిగ్ బుల్ మీద పోలీసులు అటాక్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే బిగ్ బుల్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఆ గర్ల్ ఫ్రెండ్ ని హీరోయిన్ చంపేస్తుంది అనమాట. అది చూసిన శంకర్ హీరోయిన్ ని చంపాలనుకుంటాడు. కానీ అదే టైంలో బిగ్ బుల్ కి ఓ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది అనమాట. అదేంటంటే అసలు బిగ్ బుల్ కి ఎలాంటి ట్యూమర్ లేదు, అతను 3 నెలల్లో చనిపోడు, అతనికి ఎలాంటి వ్యాధి ఉండదు అని బిగ్ బుల్ కి తెలుస్తుంది. మరి ఇదంతా ఏంట్రా అంటే ఇదంతా హీరో ప్లాన్. బిగ్ బుల్ ని చంపడానికి హీరో వేసిన స్కెచ్ ఇది. ఎందుకంటే బిగ్ బుల్ ఏ దేశాల్లో అంటే ఆ దేశాల్లో ఉంటాడు, ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు. అందుకే బిగ్ బుల్ ని ఇండియాకి రప్పించి మరీ చంపాలనుకుంటాడు. ఇదంతా హీరో వేసిన స్కెచ్. కానీ అప్పటికే బిగ్ బుల్ చిప్పు శంకర్ బొక్కలో ఉన్నందుకు శంకర్కి అదేం పెద్దగా గుర్తుండదు. ఎందుకంటే బిగ్ బుల్ లా మారిపోయి ఉంటాడు కాబట్టి. ఇప్పుడు ఒరిజినల్ బిగ్ బుల్ ఏమంటాడంటే, నేను ఇప్పుడు ఎలాగో చనిపోను, 2 బిగ్ బుల్స్ అవసరం లేదు ఇండియాకు, అందుకే ఒకళ్ళు చనిపోవాలి, అందుకే నువ్వు చనిపో అనేసి శంకర్కి ఓ బుల్లెట్ వేస్తాడు. కానీ అదే టైంలో పోచమ్మ అడ్డుపడుతుంది, నా బిడ్డను చంపొద్దు అని. ఆ ఎమోషనల్ బాండింగ్ చూస్తూ హీరోకి వాళ్ళ అమ్మ గుర్తొస్తుంది. గుర్తొచ్చిన వెంటనే బిగ్ బుల్ని చంపేయాలని కూడా తెలుస్తుంది. అంతే, బిగ్ బుల్ని వేసేస్తాడు. సినిమా అయిపోతుంది. ఎలా ఉంది స్టోరీ? నువ్వు సాటిస్ఫైడ్ అయితే నేను సాటిస్ఫైడ్, నువ్వు ఖుషి అయితే నేను ఖుషి. సూపర్ ఉంది సినిమా, బ్లాక్ బస్టర్ అంతే. నువ్వు రాసి పెట్టుకో, ఇంకా ఎవరికి చెప్పకు కథ. ఎవరెవరో చెప్తుంటారు నీకు కథ చెప్పమని, ఎవరికి కథ చెప్పకు. నువ్వు షూటింగ్ స్టార్ట్ చేయి, నేను కూడా డబ్బులు తీసుకొని వస్తాను.